హరే కృష్ణ దండత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు శ్రీమద్ భాగవతం కక్షంలోకి మనం మంగళాచరణ చేసుకొని ఈరోజు విషయం చర్చ మొదలు పెడదామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యనామినే గౌరత్రిసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం, దండోత్నామాలు. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 3వ స్కందం 6వ అధ్యాయం నుంచి 11 నుంచి 26వ శ్లోకాలు చూద్దాం. సో 11వ శ్లోకం. అత తస్యాభితప్తస్య కతిధ్యాతననానిహ నిర్భిత్యంత దేవానాం తాని మే గదత శృణు. ఇప్పుడు మైత్రేయ ముని విదురుడికి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు నువ్వు విను, ఎలా భగవంతుడు తన నుంచి రకరకాల దేవతలను ఉత్పన్నం చేశారో ఈ యొక్క విశ్వరూపం సృష్టించిన వెంటనే. సో ఇప్పుడు దేవతల యొక్క రచన సృష్టి గురించి ఇక్కడ చర్చిస్తారనమాట. ముందు కూడా చర్చించుకున్నాం. దేవతల్లో మనకి వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు ముందు ఒకసారి ఒక విషయం చెప్పారు, ఇక్కడ పర్పట్లో ఒక విషయం చెప్తున్నారు. మనకేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మరి దేవతలు శుద్ధ భక్తులా కాదా అంటే అది మనకు తెలియదు. కొంతమంది దేవతలు శుద్ధ భక్తులు అవ్వచ్చు, మనకు తెలుసు. కొంతమంది దేవతలు మహాజనులు కూడా, మనకి యమరాజు మహాజనుడు, దాని ఎగ్జాంపుల్ కూడా ఆయన ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు మనకు ముందు. కానీ కొంతమంది దేవతలు ఇంకా కొన్ని భౌతిక మెటీరియల్ డిజైర్స్ ఉండవచ్చు, భౌతిక ఆసక్తులు ఉండవచ్చు. కానీ వాళ్ళందరూ ఒక ఉద్దేశం ఏంటంటే భగవంతుడికి సేవ చేయాలనే ఉద్దేశం ఉంది. ఇంకా అందరికీ భగవంతుడి యొక్క అధ్యక్షతను, భగవంతుడి యొక్క మన మాటని వింటారనమాట. ఆయన అండర్లోనే, భగవంతుడి అండర్లోనే వారు భగవంతుడికి భక్తి సేవ చేసుకోవాలనుకుంటున్నారు. కొంతమంది భౌతిక ఆసక్తులు ఉన్నాయి, కొంతమందికి లేవు. ఓకే, అది ముఖ్యమైన విషయం. ఇప్పుడు మరి దేవతలందరినీ సృష్టిస్తున్నారు. సో ఎలా జరిగింది అంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ 12 నుంచి 26 నంబర్ శ్లోకం వరకు ఈ విషయాలు చర్చించుకుంటాం. ఏ దేవత వారి యొక్క కార్యం. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ప్రతి ఒక్కటి ప్రపంచంలో ప్రతి విషయాన్ని, ప్రతి వస్తువుని, మన అంగంలో కూడా ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని, ప్రతి ఒక్క అంగాన్ని, ప్రతి ఒక్క ఇంద్రియాన్ని కూడా ఒక్కొక్క దేవత నియంత్రిస్తారు అని మనం అనుకున్నాం కదా. మరి ఏ దేవత ఏ ఇంద్రియాలని ఎక్కడ నియంత్రిస్తారు, ఎవరిని అనేది చూద్దామంటే ఈరోజు. దీన్ని కొంచెం మరి ఇప్పుడు మీ దగ్గర ముందు భాగవతం ఉంటే మీరు చూసుకోండి. ఎందుకంటే నేను కొన్ని ఇంగ్లీష్ పదాలు మళ్ళీ యూజ్ చేస్తాను. టెక్నికల్ టర్మ్స్ వచ్చినప్పుడు నేను కొద్దిగా ఇంగ్లీష్ పదాలు నాకు యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే లేకపోతే చెప్పడానికి చాలా కష్టం అయిపోతుంది నాకు. సింపుల్ ఉంటాయి. కొన్ని ఏదైనా అర్థం కాకపోతే మీరు
మీరు ఎవరైనా పెట్టండి అక్కడ, నాకు ఈ వర్డ్ అర్థం కాలేదని వేరే వాళ్ళు ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు తెలుగులో, ఆ విధంగా. ఓకే, లేకపోతే మీ దగ్గర తెలుగు భాగవతం ఉంటే అన్నిటికన్నా బెస్ట్, మీరు మన ముందు పెట్టుకుంటే మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది, ఎందుకంటే ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క దేవత గురించి చెప్పారనమాట. సో అలా మనం ఇప్పుడు కంటిన్యూస్గా 12 నుంచి 26 అంటే మామూలుగా 1 2 3 4 5 6 7 8 9 10 ఆల్మోస్ట్ 15 శ్లోకాస్లో 15 దేవతల గురించి మనం చర్చించుకుంటాం. సో ఈ ప్రతి శ్లోకంలో చర్చ ఎలా ఉంటుందంటే, ఒకటి ఏంటంటే ఇప్పుడు విశ్వరూపం నుంచి దేవతలు యొక్క ఆవిర్భావం మరియు వారి యొక్క ఫంక్షన్, వాళ్ళు చేసే కార్యాలు అన్నీ కూడా మొదలవుతున్నాయి కదా. సో ఇప్పుడు ఈ యొక్క విశ్వరూపంలో ఒక్కొక్క స్థానంలో నుంచి సో ఒక్కొక్క స్థానంలో విశ్వరూపంలో ఒక్కొక్క అంగం, విశ్వరూపం జనరేట్ అయిన తర్వాత మనం ఇంతకుముందు చూసాం విశ్వరూపంలో కూడా ఇంకా ఫుల్గా అవ్వలేదు, ఇంకా డెవలప్మెంట్ జరుగుతుంది. సో అలా ఇప్పుడు ఒక్కొక్క సెన్స్ ఆర్గన్ కానీ ఒక్కొక్క అంగం కానీ డెవలప్ అవుతున్నప్పుడు విశ్వరూపంలో, అప్పుడు ఒక్కొక్క అంగం కానీ ఆ ఒక్కొక్క సెన్స్ ఆర్గన్లో ఒక్కొక్క దేవత అక్కడ వచ్చి, అంటే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క పొజిషన్ ఆ ఒక్కొక్క స్థానంలో నివసిస్తూ ఒక్కొక్క కార్యం, ఒక్కొక్క విషయాన్ని, ఆ యొక్క ఇంద్రియాన్ని, ఒక అంగాన్ని నియంత్రిస్తారనమాట. సో ఇప్పుడు ఆ విధంగా ఏ దేవత ఏ విశ్వరూపంలో ఏ యొక్క అంగంలో వెళ్ళి ఏ యొక్క అంగాన్ని నియంత్రిస్తుంది అంటే, విశ్వరూపం అంటే సమ్ టోటల్ ఆఫ్ మొత్తం యూనివర్స్. అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఒక ఉదాహరణ ఇక్కడ తీసుకున్నారు, అది ఇక్కడ మనకి ఫస్ట్ శ్లోకంలో వస్తుంది. సో ఫస్ట్ శ్లోకాన్ని చదువుకొని ఆ ఉదాహరణ తీసుకొని ఇంకా అదొక్కటి కొంచెం మంచిగా వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. దాని తర్వాత మిగతా అన్ని శ్లోకాలు అదే ప్యాటర్న్లో ఉంటాయన్నమాట. సో మనం 12th శ్లోకం చూద్దాం. తస్యాగ్నిర్ ఆస్యం నిర్భిన్నం లోకపాలో విషత్పదం వాచా స్వాంశేన వక్తవ్యం యయాసౌ ప్రతిపద్యతే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అగ్ని గురించి చెప్తున్నారు ఇక్కడ, దేవత అగ్ని. సో ఈ అగ్ని దేవత ఎక్కడి నుంచి ఉత్పన్నమైందంటే మౌత్ ఏమంటే ఆస్యం అంటారు సంస్కృతంలో. మనకు మౌత్ అనుకోండి, మీరు నోరు మూతి ఏదని అనుకోండి. సో మౌత్ బెటర్ అనుకోండి దానికన్నా వర్డ్ మనం ఇప్పుడు. సో అక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది ఈ యొక్క అగ్నిదేవత. మరి దేనికి అధిష్టానం అంటే దేన్ని నియంత్రిస్తుంది ఈ అగ్నిదేవత అంటే వాక్. ఇప్పుడు వాక్ అంటే వచనం, మనం మాట్లాడే శక్తి, అవునా, వాయిస్ అనుకోవచ్చు, వాయిస్ని. సో అలాగా ఈ యొక్క వాక్శక్తి ద్వారానే మనం ఏమి కావాలన్నా మనం చెప్పగలం, మాట్లాడగలం, అవునా. మనం మాట్లాడే శక్తి మనకు వస్తుంది, వాక్శక్తి మనకు ఉంది కనుకనే మనం మాట్లాడగలుగుతాం. సో దీనికి అధిష్టాన దేవత వచ్చేసి అగ్ని. సో ఈ యొక్క అగ్ని అధిష్టాన దేవత అనమాట వాక్శక్తికి. సో అలా మన ఉన్న ప్రతి ఒక్క సెన్స్ ఆర్గన్కి, సెన్స్ యాక్టివిటీకి ఒక్కొక్క దేవత ఉంటుంది అన్నమాట. అధిష్టాన దేవత అంటే నియంత్రించే దేవత, కంట్రోలింగ్ డీటీ. సో డీటీ అంటాం మనం దేవతని ఇక్కడ, అంటే కంట్రోలింగ్ డీటీ. సో ఇప్పుడు అందుకే మనం ముందు కూడా చెప్పుకున్నాం కదా, ఆధ్యాత్మ, ఆదిభూత, ఆదిదైవ. అంటే ఆదిదైవ ఆస్పెక్ట్ వచ్చేసి అగ్ని అనమాట. అలా ఇప్పుడు మనకి ఆదిభూత లేకపోతే అధిష్టాన్ ఎక్కడి నుంచి లొకేషన్. సో అది మౌత్ అనమాట లొకేషన్ అనేది. ఇంకా యాక్టివిటీ వచ్చేసి ఇది వాయిస్ ఇది. సో మీకు ఈజీగా అర్థం చేసుకోవడానికి మీరు ఇలాగే పెట్టుకోండి, లేకపోతే ప్రభుపాల్ ద్వారా కూడా అదే రాశారు. ద మౌత్ ఆఫ్ ద గైగాంటిక్ యూనివర్సల్ ఫార్మ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద సోర్స్ ఆఫ్ స్పీకింగ్ పవర్. అవును, మాకు స్పీకింగ్ పవర్, మాట్లాడే శక్తి. సో ద డైరెక్టర్ ఆఫ్ ఫైర్ ఎలిమెంట్ ఈజ్ ద కంట్రోలింగ్ డీటీ ఆర్ ఆదిదైవ. ఆదిదైవ ఎవరు అంటే ఇక్కడ ఆదిదైవ వచ్చేసి దేవత. ఆ దేవత ఎవరు అంటే అగ్ని. సో ద స్పీచెస్ డెలివర్డ్ ఆర్ ఆధ్యాత్మ. ఆధ్యాత్మ అంటే మనం ముందు కూడా చెప్పుకున్నాం కదా, ఆధ్యాత్మ అంటే మన మనస్సు ఇంకా ఇంద్రియాలకి సంబంధించిన కార్యాలు, అవి ఆధ్యాత్మ అంటాం, అవునా. సో ఈ ఆధ్యాత్మ కార్యం ఏంటంటే అంటే మాట్లాడే ఇదన్నమాట, స్పీచెస్ డెలివర్డ్. సో నువ్వు స్పీచెస్ డెలివర్ అయితే ఏదో ఒకటి దాని ద్వారా ఏదో కార్యాలు జరుగుతాయి, అవి భౌతిక కార్యాలే కానీ ఇవన్నీ జరుగుతాయి, భౌతిక ప్రపంచంలో జరిగే ఆదిభూత అన్నట్టు. సో ఈ విధంగా
రకరకాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. సో మనం ఆధ్యాత్మ అంటే ముందు కూడా చెప్పుకున్నాం కదా, మనస్సు ఇంద్రియాలు ఇది ఆధ్యాత్మ, మరియు ఆది దైవ అంటే దేవతలు నియంత్రించడం, ఆది భూత అంటే ఏదైనా గ్రాస్ మెటీరియల్ వస్తువు కానీ విషయం కానీ దానికి సంబంధించింది అలా అన్నమాట. ఆధ్యాత్మ అనేది మోర్ ఇంకా చాలా ఎక్కువగా చెప్పాలంటే అదొక సటల్ ఆస్పెక్ట్, సెన్స్ ఆర్గన్ యొక్క సటల్ ఆస్పెక్ట్. అంటే అది ఒక మనస్సుకి ఇంద్రియాలకి సంబంధించింది. ఓకే, సో ఇప్పుడు మెయిన్లీ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క దేవత ఒక్కొక్క శ్లోకంలో ఇస్తారనమాట. ఇప్పుడు ఫస్ట్ దేవత ఇచ్చేసారు కదా, మీకు క్లియర్ ఉంది అనుకుంటాను. ఫస్ట్ దేవత అగ్నిదేవత అని చెప్పారు. సో అగ్నిదేవుడు. సో ఇక్కడ అందుకే కంట్రోల్ డీటీ అని చెప్దాం మనం. సో కంట్రోలింగ్ డీటీ ఏ డెమిగాడ్ అంటే ఇక్కడ అగ్ని. సో అగ్ని వచ్చేసి ఈ అగ్ని కంట్రోలింగ్ డీటీ వచ్చేసి గ్రాస్ అంటే విశ్వరూపంలో ఆయన ఇక్కడ ఏ ప్లేస్ నుంచి ఆయన ఉత్పన్నమై ఎక్కడ నివసిస్తూ దేన్ని కంట్రోల్ చేస్తున్నాడు అనేసి. ప్రతి యొక్క దేవతకి ఇలా ఉంటుంది. అంటే ప్రతి దేవత ఏ ప్లేస్లో విశ్వరూపంలో అన్ని అంగాలు ఉంటాయి. ఒక్కొక్క అంగం అయిన తర్వాత డెవలప్ అయిన తర్వాత అక్కడ అంగంలో ఒక దేవత నివసిస్తాడు. ఆ యొక్క అంగంలో ఒక యాక్టివిటీని కంట్రోల్ చేస్తాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ దేవత అంటే ఇక్కడ దేవత ఎవరంటే అగ్ని. ఆయన ఇప్పుడు ఇక్కడ మౌత్ అంటే మన గ్రాస్ విశ్వరూపం గైగాంటిక్ ఫామ్, అందులో అంటే గ్రాస్ ఫామే, అది గ్రాస్ అవతారంలో, అందులో మౌత్ దగ్గర ఉండి అక్కడ నుంచి ఆయన వాక్ శక్తిని కంట్రోల్ చేస్తారన్నమాట. దేని ద్వారా అయితే మనం మాట్లాడతాము, రకరకాల యాక్టివిటీస్ చేస్తాము. సో ఈ విషయం అన్నమాట ఫస్ట్ దేవత. సెకండ్ చూద్దాం నెక్స్ట్. ఇది క్లియర్గా ఉంది కదా, అలాగే అన్నీ చూసుకుంటూ వెళ్తాం అనమాట. అంటే ప్రతిదానికి ఒక దేవత ఉంటారు. ఆ దేవత విశ్వరూపంలో ఎక్కడ నివసించి ఉన్నాడు, ఇంకా ఏ కార్యాన్ని నియంత్రిస్తున్నారు. ఓకేనా, ఆ కార్యం ఏ కార్యాన్ని కానీ ఏ ఇంద్రియాన్ని కానీ నియంత్రిస్తున్నారు, తద్వారా ఏ కార్యాలు జరుగుతాయి అంటే ఆ కార్యాలన్నింటినీ కూడా ఆయన నియంత్రించడం అంటే కంట్రోల్ చేస్తారనమాట ఆ విధంగా. సో బేసికలీ మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఇవన్నిట్లో ఎందుకు ఇవన్నీ తెలుసుకోవడం అంటే చాలా ఇంపార్టెంట్. మనం కంట్రోలర్ కాదు అని, అంటే మన శరీరంలో ఉన్న ఇది చాలా ఇంపార్టెంట్ ఒక లెసన్ మనం అర్థం చేసుకోవచ్చు. శిక్షణ మన శరీరంలో ఉన్న ప్రతి అంగంలో ఒక్కటి కూడా మన కంట్రోల్లో లేదు, అన్ని రకరకాల దేవతల యొక్క కంట్రోల్లో ఉన్నాయి. సో ఇంకా కొంతమంది మూర్ఖులు నేను స్వతంత్రుడిని, నేను ఏం కావాలంటే అది చేసుకోవచ్చు, నన్ను ఎవరు నియంత్రించలేరు అని కూడా మూర్ఖత్వం అనమాట. సో మనకు తెలియదు. అందుకే అలా అనుకునేవారు సడన్గా అలా కొంతమంది ఎప్పుడేదో ఒక రోగం వస్తుంది, ఏదో పని చేయదు, అప్పుడు ఎన్ని డబ్బులున్నా ఎంత పెద్ద డాక్టర్లున్నా ఏం చేయలేరు ఒక్కొక్కసారి. సో ఏదో ప్రాబ్లం వస్తుంది కదా, బాడీలోనో మైండ్లోనో సెన్సెస్లోనో ఎక్కడెక్కడో ఏదో ప్రాబ్లం వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకప్పుడప్పుడు అర్థమవుతుంది, అరే నేను ఎంత డబ్బు ఉంది, నేను ఏమన్నా నియంత్రించుకోవాలి, అన్నీ నా కంట్రోల్లో ఉన్నాయనుకున్నాను. వేరే వదిలేసేయండి, మీ శరీరంలో ఒక అంగం కూడా మీ కంట్రోల్లో లేదు. అది మనం నేర్చుకుంటాం భాగవతంలో. ఆ విధంగా అర్థం చేసుకోవాలి మనం. అంత అహంకారాన్ని తగ్గించుకోవాలి. ఎందుకు అహంకారం, నేనే గొప్ప అని? ఏం గొప్ప? అన్నీ నీ బాడీలో ప్రతి పార్టు, చిన్న చిన్న యాక్టివిటీ కూడా దేవతల కంట్రోల్లో ఉంది. కానీ దేవతలందరూ కూడా భగవంతుడి యొక్క కంట్రోల్లో ఉన్నారు. అందుకని మనం భగవంతుడు మన సంతృప్తి చెందితే ఆయన అందరి దేవతల్ని కంట్రోల్ చేయగలడు. తద్వారా మన శరీరాన్ని కూడా భగవంతుడు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అలా కంట్రోల్ చేయొచ్చు. సో మనము అందుకే భగవంతుడిని ఆరాధించుకుంటాం కాబట్టి మళ్ళీ సపరేట్గా మనము ఇండివిజువల్గా దేవతలను ఆరాధించుకోవాల్సిన అవసరం లేదు అని మనకు చెప్తాం మనం. అందుకే అలా అన్నమాట. సో ఇప్పుడు వేరే వేరే దేవతల గురించి చూద్దామంట. ఇప్పుడు ఒకటి ఫస్ట్ చూసాం కదా, ఇప్పుడు దీని తర్వాత కొంచెం ఫాస్ట్గా వెళ్తాము, అంటే డైరెక్ట్గా లైన్గా చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఇంకా ఇప్పుడు క్లియర్గా ఉంది కదండి, మీకు ఇక్కడ వరకు ఏం కన్ఫ్యూజన్ లేదు కదా? ఓకే అండి, నేను వెళ్తాను, మరి కంటిన్యూ చేస్తాను. ఓకే, శ్లోక్ నెక్స్ట్ శ్లోక్ వచ్చేసి 13. ఓకే, 12th చూసాము. 13 నిర్భిన్నం తాలు వరుణో లోకపాలో విషద్ధరే జిహ్వయాంశేన చరసం యయాసౌ ప్రతిపద్యతే. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ దేవత ఎవరి గురించి చెప్తున్నారంటే ఇక్కడ
వరుణ దేవత. తాలు వరుణో, వరుణో అంటే వరుణ దేవత. వరుణ దేవత వచ్చేసి ఆయన తాలు అంటే పెల్లెట్ అనమాట. పెల్లెట్ అంటే మనము ఇక్కడ ఉంటుంది కదా, అంటే ఇది మూత అంటే పైనది, ఇక్కడ వాక్ శక్తి ఇక్కడ నుంచి మాట్లాడతాం, కానీ లోపల ఉన్న ఏరియాని పెల్లెట్ అంటాం. ఓకే, లోపల ఓకే దవడ, ఓకే ఫైన్. తెలుగులో ఎగ్జాక్ట్లీ మనకు తెలీదు. సో పెల్లెట్ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఏం రాశారంటే ఓకే అలాంగ్ విత్ టంగ్, నాలికతో కలుపుకొని చెప్తున్నారు ఇక్కడ. సో ఈ యొక్క వరుణ దేవత అక్కడ ఉంటారు. మరి ఈయన పని ఏంటంటే అగ్ని మనం మాట్లాడే శక్తిని కంట్రోల్ చేస్తే, ఇక్కడ వరుణ దేవత వచ్చేసి మనం టేస్ట్, ఇప్పుడు నాలికే దవడలు ఇవే కదా ఇక్కడ నుంచి మనము టేస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం కదా, ఈ టేస్ట్ని కంట్రోల్ చేస్తాయన్నమాట. అంటే మనం టేస్ట్ చేసే శక్తి. అంటే ఇప్పుడు మనకు వరుణ దేవత అనుగ్రహించలేదనుకోండి, మనం చూడలేమన్నమాట. మనం ఏమైనా రుచి చూడాలనుకుంటే కూడా రుచి చూడలేము. అలా ఒకవేళ అగ్నిదేవుడు అనుగ్రహించలేకపోతే అనుకోండి, మనం మాట్లాడాలి అనుకోవాలనుకున్నా మాట్లాడుకోలేమన్నమాట. అలా ఆ విధంగా. సో రుచిని కంట్రోల్ చేస్తారు ఇప్పుడు టేస్ట్ని వరుణ దేవుడు. ఆయన అక్కడ టేస్ట్ ఎక్కడ టంగ్ దగ్గరే కదా, టంగ్ లోపల మన మూతి లోపలే కదా, అలా నోటి లోపలే కదా, అలా. నెక్స్ట్ నిర్భిన్నే అశ్వినౌ నాసే విష్ణోరావిశతాం పదం గృహణేనాంశేన గంధస్య ప్రతిపత్తిర్యతో భవేత్. అశ్విని కుమారులు ఇద్దరు ఉంటారు కదా, అశ్విని కుమారులు దేవతలు. సో అశ్విని కుమారాసు వాళ్ళు వచ్చేసి నాసిక్, అంటే ఇప్పుడు మన నాసే మన ముక్కు అనమాట, నాస్ట్రిల్స్. రెండు నాస్ట్రిల్స్ ఉన్నాయి కదా మనకి. సో అలా అందుకే ఇద్దరున్నారు అశ్విని కుమార్స్. హరే కృష్ణ. కొద్దిగా ఇంటర్నెట్లో కట్ అయింది. ఓకే, సో ఆయన ముక్కు ప్లేస్లో ఉంటారు అశ్విని కుమారస్. ముక్కు అంటే ఇప్పుడు మన ముక్కు ఇక్కడ గ్రాస్ అంటే మొత్తం ఇప్పుడు ఏంటంటే ఇండివిజువల్ బాడీస్ చెప్పట్లేదు, మొత్తం గ్రాస్ అంటే మనం మొత్తం ఏమంటాం, మొత్తం విశ్వరూపం. కానీ విశ్వరూపం అంటే ఏంటంటే ఇది సమ్ టోటల్ ఆఫ్ కంప్లీట్ మొత్తం భౌతిక జగతం బ్రహ్మాండాలు. సో నెక్స్ట్ ఇప్పుడు వరుణ్ దేవ అశ్విని కదా, అశ్విని కుమారస్. సో వీళ్ళు మన ముక్కులో ఉంటున్నారు అక్కడ. మరి ఏం కంట్రోల్ చేస్తారు? మన ముక్కుతో వాసన పీల్చుకుంటాం కదా, గంధ. గ్రానేనాంశేన గంధస్య, రకరకాల సుగంధాలని దుర్గంధాలని, ఏదైనా గంధ సుగంధం కానీ దుర్గంధం ఏదో రకరకాల స్మెల్స్ని మనం స్మెల్ చేస్తాం కదా, ఆ యాక్టివిటీని ఎవరు కంట్రోల్ చేస్తారు? అశ్విని కుమారస్. నెక్స్ట్ నిర్భిన్నే అక్షిణీ త్వష్ట లోకపాలో విశద్విభో చక్షుషాంశేన రూపానాం ప్రతిపత్తిర్యతో భవేత్. నెక్స్ట్ వచ్చేసి మన కళ్ళు, అంటే కళ్ళల్లో ఉంటాడు సూర్యుడు. అంటే మన కళ్ళు అంటే అదే మన విశ్వరూపంలో ఆ ప్లేస్లో సూర్యుడు ఉండి ఆయన కంటి చూపుని నియంత్రిస్తారు. మనం కూడా ఇది ఈజీగా అర్థం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మనము రకరకాల విషయాలు కానీ వస్తువులు కానీ రూపాలు కానీ ఏదైనా మనం చూడగలుగుతున్నాము. ఎందుకు అంటే లైట్ ఉంది కనుకనే. ఒకవేళ లైట్ లేదనుకోండి, అంధకారం, సూర్యుడు లేడనుకోండి, అంధకారం ఉందనుకోండి, మనం ఏం చూడలేము. అంటే అలా మనకు ఇది చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మనం సూర్యుడి మీద ఎలా ఆధారపడి ఉందో మనం చూసే అంటే మన దృష్టి. సో అలా అన్నమాట, సూర్యుడు నియంత్రిస్తాడు మన చూసే శక్తిని. నెక్స్ట్ నిర్భిన్నాన్యస్య చర్మాణి లోకపాలో నిలోవిశత్ ప్రాణేనాంశేన సంస్పర్శం ఏనాసౌ ప్రతిపద్యతే. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ రెండు రకాల స్కిన్స్ ఉన్నాయండి. ఒకటి గ్రాస్ స్కిన్ అంట, ఇక్కడ వచ్చింది చర్మము. ఈ చర్మం వచ్చేసి ఇక్కడ ఒక దేవత ఉంటాడంట చర్మంలో, ఆయన పేరు విండ్ గాడ్. విండ్ గాడ్ అంటే వేరేది, ఈయన పేరు అనిల అనే దేవత. లోకపాలోనిలో విశత్. సో అనిల అనే ఒక లోకపాలకుడు అంటే ఒక దేవత,
ఇక్కడ ఉంటారు. ఈ దేవత వచ్చేసి మనము ఈ చర్మం ద్వారా ఇప్పుడు టచ్, స్పర్శ, అవునా, ఇక్కడ రాశారు చూడండి, ప్రాణేనాంశేన సంస్పర్శం అంటే మనము టచ్ చేసి తెలుసుకుంటాం కదా, రకరకాల విషయాల గురించి నాలెడ్జ్ కానీ గెయిన్ చేస్తాం కదా, ఆ టచ్ ద్వారా మనం తెలుసుకునే, స్పర్శ ద్వారా తెలుసుకునే విషయం, దీన్ని కంట్రోల్ చేస్తారు ఈయన అనిల అనే దేవత. నెక్స్ట్ ఇది ఆ వాయుదేవుడు కాదండి, ఇక్కడ ఇది కూడా ఒక రకమైన, మీరు ఇక్కడ మరి ఆ వాయుదేవుడు అని చెప్పి ఇక్కడ విండ్ గాడ్ అని అన్నారు మరి. ఓకే, అనిల అనేది పేరు చెప్పారు, ఆ దేవుడి పేరు అంటే దేవత పేరు. ఓకే, పర్వాలేదు, ఉండొచ్చు, వాయుదేవత అని అనుకోవచ్చు. ఇంకా మళ్ళీ వేరే దగ్గర అయితే వాయుదేవత అయితే లేరు. ఓకే, నెక్స్ట్ ఫైన్. కర్ణావస్య వినిర్భిన్నౌ దిష్ణ్యం స్వం వివిశుర్దిశః శ్రోత్రేణాంశేన శబ్దస్య సిద్ధిం యేన ప్రపద్యతే. నెక్స్ట్ వచ్చేసి కర్ణావస్య వినిర్భిన్నం అంటే మన చెవులు. సో చెవులు, దీని ద్వారా మనం వినగలుగుతాం కదా. సో వినే శక్తిని, అక్కడ ఉండేది దిగ్దేవతలు, ఈ దిగ్దేవతలు అక్కడ నివసిస్తారు, వినే శక్తిని నియంత్రిస్తారు. తద్వారా మనం అయితే ఎన్నో శబ్దాలు వింటామో అది ఇప్పుడు వినలేమో వీళ్ళు నియంత్రిస్తారనమాట. సో ఈ విధంగా, కానీ అన్ని ఇంద్రియాల్లో కూడా అన్నిటికన్నా ముఖ్యమైన ఇంద్రియం మనకు ప్రభుపాల ద్వారా రాస్తున్నారు మన చెవులు, వినే శక్తి. ఎందుకంటే తద్వారానే మనం అసలైన వైదిక జ్ఞానాన్ని ఈ శ్రవణం మాధ్యంతోనే వింటాం కనుక ఇది అన్నిటికన్నా ముఖ్యమైన ఇంద్రియం. ఇంకా తద్వారా మనం ఆధ్యాత్మికంగా జ్ఞానం పొందడానికి ముఖ్యమైన ఇంద్రియం అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాల వారు. త్వచం అస్య వినిర్భిన్నాం వివిశుర్దిష్ణ్యమౌషధి అంశేనారోమభి కండూం యైరసౌ ప్రతిపద్యతే. సో ఇక్కడ మళ్ళీ చర్మం ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ దీన్ని అంటారు, ఇది ముఖ్యంగా దీనికి సంబంధించి, ఇప్పుడు మనం వెంట్రుకలు కూడా ఉంటాయి కదా చర్మం పైన, మామూలుగా ఈ వెంట్రుకల ద్వారా కూడా మనము కొన్ని రకాల స్పర్శ, మరి కొన్ని రకాల ఆనందం, మరి కొన్ని రకాల అంటే ఇచ్చింగ్, దురద, ఇవన్నీ కూడా మనము ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. సో వీటిని కంట్రోల్ చేసేది ఎవరు అంటే ఇక్కడ మనకి ఇప్పుడు తాత్పర్యంలో చూస్తే మీకు కొద్దిగా క్లియర్ అవుతుంది. అకార్డింగ్ టు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్, ద కంట్రోలింగ్ డ్యూటీ ఆఫ్ ద టచ్ ఈస్ ద ఎయిర్ పాసింగ్ విత్ ఇన్ ద బాడీ అండ్ ద కంట్రోలింగ్ డ్యూటీ ఆఫ్ ద హెయిర్స్ ఆన్ ద బాడీ ఈస్ ఔషధ్య. ఔషధ్య అంటే ఫర్ ద స్కిన్ ఆబ్జెక్ట్ పర్సెప్షన్. ఇది ఇక్కడ మనకి ట్రీస్ పర్సనిఫైడ్ అనుకోవచ్చు. సో ఔషధ్యాన్ని ఇక్కడ ఇచ్చారు కదా, ఈ రకరకాల సెన్సేషన్స్ని. సో కంట్రోలింగ్ డ్యూటీ ఔషధ్య అని చెప్పారు. రకరకాల సెన్స్ పర్సెప్షన్స్, దీనివల్ల రకరకాల ఆనందము, ఇలాంటివన్నీ మనం ఫీలింగ్స్ ఏవైతే ఎక్స్పీరియన్స్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత మేద్రం తస్య వినిర్భిన్నం స్వదిష్ణ్యం కావుపావిశత్ రేతేశాంశేన యేనాసౌ ఆనందం ప్రతిపద్యతే. నెక్స్ట్ వచ్చేసి ప్రజాపతి దేవత, ప్రజాపతి. ఈ ప్రజాపతి జననేంద్రియాల్లో ఉంటారు. తద్వారా జననేంద్రియాల నుంచి ఉత్పన్నమయ్యే వీర్యం కానీ, దాని ద్వారా వచ్చే ఆనందం, దాని గురించి, సో దాన్ని నియంత్రించే దేవత అన్నమాట. నెక్స్ట్ గుడం పుంసో వినిర్భిన్నం మిత్రో లోకేశ ఆవిశత్ పాయునాంశేన యేనాసౌ విసర్గం ప్రతిపద్యతే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిత్ర అనే దేవత వచ్చేసి ఎక్కడ ఉంటారంటే, మనం మలమూత్రాలు త్యాగం చేసే ఆ ఇంద్రియాల దగ్గర ఆయన ఉంటాడు, ఆ వాటిని ఆయన నియంత్రిస్తాడు. నెక్స్ట్ హస్తావస్య వినిర్భిన్న ఇంద్రస్వర్పతిరావిశత్ వార్తయాంశేన పురుషో యయా వృత్తిం ప్రపద్యతే. నెక్స్ట్ వచ్చేసి ఇంద్రుడు వచ్చేసి చేతులు, మనకు 2 చేతులు ఉన్నాయి కదా, వీటిని నియంత్రించేది ఇంద్రుడు, ఆయన అక్కడ ఉంటాడు.
గైగాంటిక్ ఫామ్లో అంటే మన విశ్వరూపంలో ఇక్కడ నివసిస్తూ మన చేతుల ద్వారా ఎన్నో కార్యాలు చేయొచ్చు, ఎన్నో కార్యాలు మనం చేస్తాం కూడా చేతుల ద్వారా. సో ఈ చేతుల్ని నియంత్రించే దేవత ఇంద్రుడు. నెక్స్ట్ ఇంకా వాళ్ళ అంటే వేరే ఫంక్షన్స్ కూడా ఉండొచ్చు, మనకు తెలుసు కదా. ఇంద్రుడు వానల్ని కూడా, వర్షాలని కూడా, దానికి కూడా ఆయన దేవత. సో అలా మేబీ ఇంకో ఫంక్షన్, మల్టిపుల్ ఫంక్షన్ కూడా ఉండొచ్చు. ఇక్కడైతే ముఖ్యంగా ఇక్కడ దీనికి గ్రాస్ బాడీకి, మన బాడీకి సంబంధించి ఎక్కువ చెప్తున్నారు ఇక్కడ క్లియర్గా. సో నెక్స్ట్ శ్లోకం ఎక్కడున్నాం మనం? ఇంద్ర అయిపోయింది కదా. 22వ శ్లోకం. పాదావస్య వినిర్భిన్నో లోకేశో విష్ణురావిశత్ గత్యా స్వాంశేన పురుషో యయా ప్రాప్యం ప్రపద్యతే. సో నెక్స్ట్ ఏంటంటే పాదవ్ అంటే కాళ్ళు. ఇక్కడ ఎవరు ఉంటారంటే దేవత విష్ణు. ఈ విష్ణు వచ్చేసి దేవతా విష్ణు అన్నమాట. ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రాశారు క్లియర్గా. ఈయన మన అంటే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్ విష్ణు కాదు, ఇక్కడ ఒక దేవత, ఆయన పేరు కూడా విష్ణు. సో ఆయన వచ్చేసి ఇక్కడ కాళ్ళని నియంత్రించేది. మనం కాళ్ళ ద్వారా మనం ఎక్కడికో ప్రయాణిస్తాం అంటే మన కదలికలు, మనం ఎక్కడికి ప్రయాణించాలన్నా మన కాళ్ళు ఉపయోగించుకుని ప్రయాణిస్తాం కదా. సో మన కాళ్ళని నియంత్రించేది అంటే మన మూమెంట్స్ని, మన కదలికలు నియంత్రిస్తారు. నెక్స్ట్ బుద్ధిం చాస్యా వినిర్భిన్నాం వాగీశో దిష్ణ్యమావిశత్ బోధేనాంశేన బోద్ధవ్యం ప్రతిపత్తిర్యతో భవేత్. నెక్స్ట్ వచ్చేసి ఎవరు అంటే బ్రహ్మదేవుడు దేనికి అది కంట్రోల్ చేసే దేవత అంటే ఆయన ఉండేది బుద్ధి, ఇంటెలిజెన్స్. బుద్ధిలో ఉండి ఆయన నియంత్రిస్తాడు. అంటే మనము బుద్ధి ద్వారానే కదా ఎన్నో విషయాలు అర్థం చేసుకోగలం. బుద్ధి ఉంటేనే కదా అర్థం చేసుకుంటాం. సో అర్థం చేసుకునే శక్తిని నియంత్రించేది బ్రహ్మదేవుడు అన్నమాట. నెక్స్ట్ చూద్దామా. హృదయం చాస్య నిర్భిన్నం చంద్రమాధిష్ణ్యమావిశత్ మనసాం శేనయేనాసౌ విక్రియాం ప్రతిపద్యతే. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారు ఇక్కడ? 24వ శ్లోకంలో హృదయం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చంద్రుడు గురించి, ఇక్కడ దేవత వచ్చేసి చంద్రుడు. ఇక్కడ హృదయం అంటే హార్ట్ అని కాదు, ఇక్కడ మనస్సు అని అర్థం. ఓకేనా? మనం అంటాం కదా మనస్సుని నియంత్రించేది చంద్రుడు అన్నమాట. అలా సో మనస్సు ద్వారా మనం ఎన్నో ఆలోచనలు చేస్తూ ఎన్నో రకాలు ఏమంటాం మనస్సు యొక్క కార్యాలు దాన్ని నియంత్రించేది మెంటల్ యాక్టివిటీ అనుకోవచ్చు. సో దీన్ని నియంత్రించేది చంద్రుడు. నెక్స్ట్ వచ్చేసి 25వది. ఆత్మానం చాస్య నిర్భిన్నం అభిమానో విషత్పదం కర్మణాంశేన యేనాసౌ కర్తవ్యం ప్రతిపద్యతే. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే అహంకారం, దీన్ని నియంత్రించేది రుద్ర, శివుడి యొక్క అవతారమైన రుద్ర. ఆయన అహంకారంలో నియంత్రిస్తారు. ఈ అహంకారం ద్వారా, ఈ అహంకారం అనేది మనం ఏ కార్యాల్లో చేసినా అదొక భాగం అనేది నిర్వర్తిస్తుంది. ఎలాగంటే ఇక్కడ చెప్పారు కదా, అహంకారం ద్వారానే ఒక వ్యక్తి అనుకుంటాడు ఇది నేను చేస్తున్నాను. అహం కర్త. బేసికలీ అహంకారం అంటే అహం కర్త అంటే నేనే కర్త. ఈ అహంకారం భావన అంటే నేనే అన్ని చేస్తున్నాను, నాది. అలాంటి భావనతో ఒక వ్యక్తి ఎన్నో రకాల కార్యాలు చేస్తాడు కనుక ఆ కార్యాల్లో ఒక భాగం అంటే ఒక పార్షియల్గా అహంకారం అనేది కూడా ఒక రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. సో దాన్ని నియంత్రించేది రుద్ర. సో ఎవరైనా ఎక్కువగా అంటే ప్రభుపాల్ ద్వారా రాశారు ఇక్కడ, ఎవరైనా ఎక్కువగా అహంకారం చేత ప్రభావితమయ్యే కార్యాలు చేశారనుకోండి. ఇప్పుడు మనం అదే కదా మనం చర్చించుకునేది, మనం అహంకారం ప్రభావితమై కార్యాలు చేయకూడదు. మనము అర్థం చేసుకొని మనం కాదు, అసలైన భగవంతుడు కృష్ణుడు విష్ణువు, ఆయన పరమేశ్వరు భగవంతుడు, మనం ఆయన దాసులము అనే భావనతో మనం కార్యాలు చేయాలి. అలా కాకుండా నేనే గొప్ప, అంతా నా తెలివితేటలే, నా గొప్పతనమే, నేనే చేస్తున్నాను, అంతా నేనే కర్త అని ఆలోచనతో అహంకార భావనతో ఎవరైతే చేస్తారో వారిని ఎక్కువగా నియంత్రించేది రుద్ర అంటే శివుడు.
అవునా, అది ఇక్కడ ప్రభుపాల ద్వారా రాశారనమాట. సో మీరు అది కూడా మీరు కొంచెం గమనించవచ్చు, చూస్తారు కూడా ఇలాంటి వారు. సో ఇది ఎక్కువగా ఈ అహంకారంలో కూడా ఇంకా సూక్ష్మతత్వంలో ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు అలాంటి వారు మామూలుగా అలాంటి అహంకారం యొక్క అంధకారంలో పడి మేమే భగవంతుడితో సమానంగా అయిపోయాము, లేకపోతే మేము భగవంతుడు ఒకటే అనే భావనను వారు వాళ్ళ యొక్క భావనను వాళ్ళ దాంట్లో వాళ్ళకి కలుగుతుందన్నమాట. అలాంటి భావన వాళ్ళకి కలుగుతుంది. ఎందుకంటే అదే కదా అహంకారం అంటే నేనే గొప్ప, నేనే అంతా అని. సో ఫైనల్గా ఏంటంటే భగవంతుడు నేను ఒకటే అనే వరకు వెళ్ళిపోతుందన్నమాట. సో ఇది వచ్చిన సమస్య. సో ఇది ఎప్పుడైతే వస్తుందో ఒక వ్యక్తిలో, ఇది మాయ యొక్క బ్రహ్మాస్త్రం అనుకోండి, మాయది. ఎందుకంటే మీరు ఇలా అనుకున్నారంటే ఇంక మీరు ఎప్పుడు భగవద్ధామానికి వెళ్ళలేదు, మీరు ఎప్పుడు భగవంతుడు దాసులు అవ్వలేరు. ఎందుకంటే మీరే నేనే భగవంతుడు అని అనుకున్నారనుకోండి, నేనే దేవుడిని అనుకున్నారనుకోండి, ఇంకా మీరు ఎక్కడ దేవుడికి భగవంతుడికి శరణాగతులు అవ్వగలరు? ఏ భగవంతుడికి మీరు శరణాగతులు అవ్వలేరు కదా. అందుకని మాయ యొక్క ఇది బ్రహ్మాస్త్రం అనమాట. అందుకే దీని నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే బేసికలీ చెప్పాలంటే ఇంకో శబ్దాల్లో మాయావాద సిద్ధాంతం, అద్వైతవాద సిద్ధాంతం. అద్వైతవాద సిద్ధాంతం అదే. అద్వైతం అంటే మనకి భగవంతుడికి ఏం తేడా లేదు, అంతా ఒకటే. అది మనం అర్థం చేసుకోవాలి అంతే. దానికోసం సాధన చేయాలి. సో ఇలాంటివన్నీ చాలా డేంజరస్ అన్నమాట. ప్రభుపాల్ ద్వారా అందుకే ఇక్కడ రాశారు, దట్ ఈగోయిస్టిక్ కన్విక్షన్ ఆఫ్ ద కండిషన్డ్ సోల్ ఈజ్ ద లాస్ట్ స్నేర్ ఆఫ్ ఇల్యూజరీ ఎనర్జీ విచ్ కంట్రోల్స్ ద ఎంటైర్ మెటీరియల్ వరల్డ్. ఈ బహిరంగ శక్తి మాయ యొక్క అన్నిటికన్నా ప్రబలమైన అస్త్రం అది, శక్తివంతమైన అస్త్రం మన పైన. దీని నుంచి మనం తప్పించుకోగలిగితే మనం భగవంతుడి భక్తులై భగవద్ధామానికి వెళ్ళొచ్చు. ఓకే, సో లాస్ట్ శ్లోకం చూసి ముగిద్దామంట. సత్వం చాస్య వినిర్భిన్నం మహాన్ దిష్ణ్యం ఉపావిశత్ చిత్తేనాంశేన యేనాసౌ విజ్ఞానం ప్రతిపద్యతే. సో దీని యొక్క అర్థం ఏంటంటే లాస్ట్ ఇది మహత్తత్వ. మనం చెప్పుకున్నాం కదా ముందు, మహత్తత్వం అంటే ఇక మొత్తం అంత ఎనర్జీ కలిపి టోటల్ ఎనర్జీ అనుకోవడానికి అర్థం చేసుకోవాలంటే. సో ఇందులోంచి మనం ముందు కూడా చర్చించుకున్నాం ఒకసారి. చేతన, ఇప్పుడు ఒక మనిషిలో చేతన ఉంటుంది కదా, మనం ఆత్మ యొక్క ఫీచర్ సిమ్టమ్ ఏంటంటే చేతన ఉంది. ఆ చేతన ద్వారానే అసలు మనకు చేతన కాన్షియస్నెస్ అంటే మనం ఇప్పుడు అచేతన అంటే మూర్ఛపోయి ఉంటాం కదా, మూర్ఛపోవడం అంటాం, అచేతన అంటాం. చేతన అంటే ఒక జాగృత స్టేజ్ ఉంటుంది కదా. చేతన అంటేనే మనం చేతన అవస్థలోనే ఉంటే మనకు కాన్షియస్. ఇఫ్ యూ హ్యావ్ కాన్షియస్నెస్ అప్పుడే మనము ఏదైనా ఫీల్ అవ్వగలము. ఏదైనా కార్యం చేయాలంటే మనకు బేసిక్ మనం చేతన ఉండాలి. మనం మూర్ఛపోయి ఉంటే మనం వీ కెనాట్ ఎక్స్పీరియన్స్ ఆర్ మనం దేంతో ఏది తెలుసుకోలేము, ఇంటరాక్ట్ కాలేము, ఇంకా మనకేమీ తెలియదు. అవునా, ఏ జ్ఞానము మనం తెలుసుకోలేము, ఏ అనుభవం కానీ ఏ జ్ఞానం కానీ కలగదు మనకి. చేతన అనేది మనకు బేసిక్ అన్నమాట, లైఫ్ సిమ్టమ్ అది. సో దాన్ని నియంత్రించేది మహత్తత్వం అనేది. సో మన చిత్త లేకపోతే చేతన. సో ఇదన్నమాట. సో ఇవి మొత్తం ఈరోజు మనం చర్చించుకున్న విషయాలు. దీంతో ఈరోజు చర్చా విషయం ముగుస్తుంది. దీని తర్వాత మనము ఇంకా రకరకాల గ్రహాలు, ఇంకా రకరకాల జీవాలు మరియు వర్ణాలు, వీటి యొక్క ఉత్పన్నం కానీ డెవలప్మెంట్ కానీ దీని గురించి మనము రేపు చర్చించుకుందామంట. సో ఇక్కడే మనం చర్చను ముగిస్తాము. చాలా చాలా ధన్యవాదాలు. శిల ప్రభుపాద की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदी, हरि हरि बोल.